హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్లీ మేమైతే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో హైదరాబాద్ టు వైజాగ్ అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 1 మంత్ ఉండి మళ్ళీ ఇంకా ఫైనల్గా మా ఆయన దగ్గరకు వచ్చేస్తాము హైదరాబాద్. సో అందుకే మేము వైజాగ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు నైట్ మా ఆయన బయటకు తీసుకెళ్ళారు. అలా బయటికి కొంచెం వెళ్ళి చిల్ అవ్వడానికి. సో ఇంకా అందరం వెళ్ళామన్నమాట. దారిలో అయితే మంచి మంచి బొమ్మలు అవి కనిపించాయి. 3 అయితే అవి కావాలి అని అంటుంది. బట్ దూరం నుంచి చూసి మేడం హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. అదొక దగ్గర కూర్చోలేదు కార్లో అయితే. వాళ్ళ డాడీ డ్రైవింగ్ చేస్తుంటే వాళ్ళ డాడీ దగ్గరకు కూడా వెళ్ళిపోతానని గోల. సో నేనే ఇంకా ఏంటి అంటే బాబుని కూడా నా దగ్గర ఉండనివ్వదు, అది నా దగ్గరే కూర్చుంటుందంట. సో అందుకే బాబుకి అత్తయ్యకి ఇచ్చి దాన్ని నా దగ్గర పెట్టుకున్నాను, లేకపోతే కార్లో మొత్తం గోల గోల అన్నమాట. ఇది మేము ట్రైన్ జర్నీ అయినా అంతే, బాబుని నా దగ్గర పడుకోనివ్వదు, అదే వచ్చేస్తుంది. ఇంకా మేమైతే వైజాగ్ వచ్చేటప్పుడు ట్రైన్లో ఇంకా మా ముగ్గురం కలిసి పడుకుందాం అన్నమాట. సో నాకు యాక్చువల్లీ స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం, అందులో ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మా ఆయన జయంటికి తీసుకొచ్చారు. అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, చాలా లైన్గా వరుసగా అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఫ్యాన్సీ షాపింగ్ అనమాట. సో చూడండి, నేనైతే కొన్ని ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నా. బట్ డిసప్పాయింట్ ఏంటంటే ఒక ఇయర్ రింగ్ నచ్చింది, ఇంకా ముందుకెళ్ళి చూసి వచ్చేలోపు ఆ షాప్ మూసేశారు. సో అది కొనుక్కోవడం అవ్వలేదు నాకు. సో తర్వాత మేము ఇంకా ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాము. ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళి మా ఆయన నాన్ వెజ్ అది తిన్నారు, నేనైతే దోశ తిన్నాను సేమ్. సో ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా బుజ్జోడు బంగారం బజ్జున్నాడు అనమాట. సో ప్రీతి మేడం వెనక్కి పంపించేసి ఇంకా వాడిని పడుకోబెట్టాను ముందు. సో ఇలా జరిగింది మా ఈవినింగ్ నైట్ ఆ రోజు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.